రండి, ఈ రాత్రి కాల సమయంలో శ్రీనన్న శోభక్క వారి గృహంలో ప్రార్థన కొడి కలిగి ఉంటున్నాం కాబట్టి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రార్థించక మునుపు మరి ఒక మాట జ్ఞాపకం చేసుకుని వాక్య వెలుగులో మనం ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 20వ వచనం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 20వ వచనం. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 20వ వచనం. ఆయన ఇట్లనుకొనెను, నేను వారికి విముఖుడనై వారి కడపటి స్థితి ఏమగునో సీనాన్ ఉండడా చూచెదను. దాన్నా బయటికి రా, నువ్వు ఉంటే ఆడుంటే నాకు కనపడవు, ఏడ కనపడాలి నా ఎదుట. అందుకని కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఆయన ఇట్లనుకొనెను, అందరం కలిసి చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 20వ వచనం. ఆయన ఇట్లనుకొనెను, నేను వారికి విముఖుడనై వారి కడపడి స్థితి ఏమగునో చూచెదను. వారి మూర్ఖచితం గలవారు, విశ్వాసము లేని పిల్లలు. మూర్ఖ చిత్తము గలవారు, విశ్వాసము లేని పిల్లలంట. ఎవరి గురించి అంటున్నాడు? సరే, తర్వాత ఏమంటున్నాడు అని అంటే ఇప్పుడు సీనాన్న చదువుతాడు. ఒకసారి చదవను మరలా. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 20వ వచనం. ఎవరైనా దేవుడు ఎట్లా అనుకుంటున్నాడు? అది ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఒక రకంగా చెప్పాలంటే దేవుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? విశ్వాసులమైన మన గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి అండి? విశ్వాసుల గురించి ఏం మాట్లాడుతున్నారు? వారి కడపటి స్థితి ఏమగునో చూస్తానంటున్నాడు. మనిషికి ఏ స్థితి బాగుండాలా చెప్పండి? మొదటికి ఏ స్థితి మనిషికి ఏ స్థితి బాగుండాలా? కడపటి స్థితి. కడపటి స్థితి అంటే అర్థం ఏంటి? చివరిది. అందుకే బైబిల్ రాబడుతూ వచ్చింది, కార్య ఆరంభం కంటే కార్యాంతం మేలు, ఒకరి జనన దినము కంటే. అంటే ఇక్కడ అర్థం ఏంటి? చివరి దినాలు అనే ప్రాముఖ్యత. ఆ చివరి దినాల్లో మనలో విశ్వాసం లేదు అనే సందర్భాన్ని ఉండదు, ఆ విశ్వాసం కలిగి మనం జీవిస్తలేదన్న సందర్భాన్ని దేవుడు బయలుపరుస్తున్నాడు. అందుకంటాడు కదా, మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు భూమి మీద ఏం కనుగొన్నా? విశ్వాసం కనుగొనునా అంటాడు. అంటే మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు, మరొకసారి వచ్చేటప్పుడు భూమి మీద విశ్వాసం కూడా ఉండదంట. అంటే విశ్వాసమే లేని దినాల్లో ప్రజల్లోకి వచ్చేస్తారు కదా, ప్రజల్లో ఉంటుంది విశ్వాసం లేని జీవితం. అయితే బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమనుందంటే, విశ్వాసం లేని పిల్లల్లో. ఎవరండి? విశ్వాసం లేని పిల్లలు. ఇది జాగ్రత్తగా గమనించండి. విశ్వాసం లేని పిల్లలు. ఎవరి మీద విశ్వాసం లేకుండా ఉంటారు పిల్లలు? పిల్లలంటే ఎవరు? మనమే. ఎవరు? మనమే. రక్షణ, మారుమనసు, బాప్తిసం పొంది ప్రభువులో నడుస్తూ విశ్వాస జీవితంలో వెళ్తున్న మనమే దేవుని పిల్లలం. అందుకే పాట కూడా పాడుకుంటాం, మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును చాలా. కాబట్టి ఏమంటాం? మనమే పరలోక గృహం. ఏం చేస్తున్నాడు ప్రభు? తానే దాంట్లో వసిస్తున్నాడు, ప్రకాశిస్తున్నాడు. ఈడ మనం గమనించాల్సిన ఒక మాట ఏంటంటే ప్రియులారా, మన జీవితంలో మనం బాగా గమనించాల్సిన ఒక కోణం ఏంటంటే ఒకే ఒక మాట, విశ్వాసం లేని పిల్లల్లాగా మనం ఏమన్నా విశ్వాసం లేని పిల్లల్లాగా ఉండామేమో సరి చేసుకోవాలి. విశ్వాసం ప్రాముఖ్యత. ఇంగ్లీష్లో ఏమంటారు? బిలీవ్ అంటారా? ట్రస్ట్ అంటారా? బిలీవ్, ఫెయిత్. ట్రస్ట్ అంటే నమ్మకత్వం పట్టుకుంటా. కాబట్టి మెయిన్ విశ్వాసము ప్రాముఖ్యమైనది. ఇక్కడ విశ్వాసం లేని పిల్లలారా అంటున్నాడు. విశ్వాసం లేని పిల్లలకి ఏం జరుగుతుంది? చూడండి ఏం జరుగుతుంది. వారి కడపటి స్థితి ఏమవుతుందో దేవుడు చూస్తున్నాడంట. ఎవరు చూస్తున్నారు? దేవుడు. అసలు విశ్వాసం లేని పిల్లల గతి అంత్య దినాల్లో ఏం జరగబోతుందని దేవుడు చూస్తున్నాడు. అంటే విశ్వాసం లేకుండా మనం ఉంటే మన అంత్య దినాలు సరైన విధానంలో ఉండవు. ఇక్కడ మనం ఎలా ఉండాలి? విశ్వాసం కలిగి ఉండాలి. ఆ విశ్వాసం మనం కలిగి ఉండటం కొరకు మనం ఏం చేయాలి? ఇప్పుడు ప్రార్థన చేసుకోవాలి. అదే మన జీవితాలకు క్షేమం. మన కడపడి స్థితిని దేవుడు చూసినప్పుడు, మన ముగింపు స్థితిని దేవుడు చూసినప్పుడు, విశ్వాసం లేకపోతే మన జీవితానికి నష్టం వచ్చింది. అయితే ఇక్కడ ఒక మాట ఏంటంటే,
దేవుని యందు విశ్వాసం లేని ప్రజలు కొంతమంది వారి జీవితాల్లో ఉన్నారు. ఎలాంటి దేవుని యందు విశ్వాసం లేకుండా ఉంటున్నారంటే దేవుని ప్రజలు ఎందుకంటున్నారంటే రక్షణ మారుమూసి బాప్తిసం పొందినవారు. ఎలాంటి దేవుని యందు విశ్వాసం లేకుండా ఉంటున్నారు అని అంటే బైబిల్లో 5 రకాల మనుషులను చూడొచ్చు. ఎందుకంటే లేదా ఎలాంటి దేవుడు అని చెప్పొచ్చు అంటే ఆయన 5 కోణాల్లో చూడొచ్చు. 5 అనుభవాలు కలిగిన దేవుని యందు ప్రజలు విశ్వాసం వస్తల్లా. సరే, దేవుని యొక్క 5 అంతల అనుభవాన్ని చూద్దాం, మనుషులే చూద్దాం? దేవునే చూద్దాం. ఓకే, అది మీ ఇష్టం. మీరు మనుషులంటే మనుషులు చూద్దాం, దేవుడు అంటే దేవుడు. ఏ అయినా సరే 5 పాయింట్లు రెడీగానే ఉంటాయి. సరే, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఎలాంటి దేవుని యందు ప్రజలు విశ్వాసం ఉంచుతల్లా, ఆయన ఎంత గొప్పవాడు అని, ఎంత ఘనమైన దేవుడు, ఎటువంటి దేవుని యందు ప్రజలు విశ్వాసం ఉంచలేదంటే బైబిల్లో ఒక 5 విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించమునుపు ప్రభు నడిపింపుకొరకై చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రములు. ఈ సమయంలో తండ్రి, మరి మీ దాసుడు శ్రీనన్న, అదే రీతిలో శోభక్క వారి గృహంలో ఈ రీతిలో చేరి ప్రభా, వారి వ్యాపారాల నిమిత్తమై, వారి ఆరోగ్యం నిమిత్తమై, వారి పిల్లల క్షేమం నిమిత్తమై, పిల్లలకు ఆరోగ్యం నిమిత్తమై తండ్రి, పిల్లల చదువుల నిమిత్తమై దేవా, సంఘముగా నీ ప్రజలుగా చేరి నీ సన్నిధిలో ప్రభా, మరి ఈ రీతిలో వారి కుటుంబంలో ప్రార్థన కూడి కలిగి ఉండడానికి ఇచ్చిన కృపకై వందనాలు. సమయంలో తండ్రి, మరి కూడి కారంభంలో తోడుకుంటారు, పాటలు పడేటప్పుడు మీ స్వరాన్ని ఇచ్చారు, వందనాలు. వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. ఈ వాక్యం ధ్యానించడానికి తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి, ఆకాశం ఇప్పిపడజలంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. నాతో మాతో మీరు మాట్లాడండి. ధ్యానించే కొన్ని మాటలైనా అవి మీకు మహిమార్థమై శత్రువు సిగ్గుకరంగా ఉండేలాగా సహాయం చేయండి. ఈ మాటల ద్వారా మాకును పురుకులకు మీరు తీసుకురండి. విశ్వాసం కలిగి ఎలాంటి దేవుని యందు మేము విశ్వాసం ఉంచాలో ఈరోజు గుర్తెరిగిన వారు గొప్ప విశ్వాసంతో ముందుకు వెళ్ళడానికి, ప్రార్థన జీవితం కూడా ప్రార్థన కలిగి విశ్వాసం కలిగి ప్రార్థించడానికి కూడా సాయం చేయండి. తండ్రి, మీ దాసుడు కుటుంబాన్ని, ఇక్కడికి వచ్చిన వారందరినీ దీవించండి. ఇంకా రావాల్సిన వారు ఎవరైనా మీ చిత్తంలో ఉంటే, మీ దయా సంకల్పంలో ఉంటే వారిని కూడా త్వరపెట్టి నడిపించమని, ముందున్న సమయంతో దీవించి దేవుని సమయాన్ని ఎవరో వ్యర్థం చేసుకోకుండా కాపాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు ప్రియులారా, బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటి మాట అంటే, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి పిల్లలు ఎవరు? దేవుని యందు విశ్వాసం లేనటువంటి పిల్లలు కొంతమంది ఉన్నారు. వారి గురించి మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం రండి. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే దేవుని యందు విశ్వాసం లేని పిల్లలు ఉంటారు. ఎలాంటి దేవుని యందు విశ్వాసం ఉంచిన పిల్లలు ఉంటారంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. అసలు దేవుని యందు విశ్వాసం ఉంచాలి ప్రాముఖ్యత. కాబట్టి ఇక్కడ మనం చూసే మాట ఏంటంటే, ప్రజలు ఏ దేవుని యందు విశ్వాసం ఉంచలేదు. ఒక మాటలో చెప్పాలంటే ఎలాంటి దేవుడు, ఎంత గొప్ప దేవుడు, ఎటువంటి దేవుని యందు ప్రజలు విశ్వాసం ఉంచట్లేదంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. రండి, దాంట్లో మొదటి మాటను మనం చూస్తూ వద్దాం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 33వ వచనం. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయం 33వ వచనం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 33వ వచనం. రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను నీకు ముందర నడిచిన అది. కానీ ఇక్కడ మొదటి మాటను చూస్తున్నాం. ప్రజలు ఏ దేవుని యందు విశ్వాసం ఉంచలేదంటే, ఏ దేవుని యందండి? రాత్రి అగ్నిలోను పగలు మేఘంలోను మనకు ముందర నడిచిన దేవుని యందు ప్రజలు ఏం చేయలేదు. ఎంత దరిద్రం చూడండి, ఎంత బాధాకరమైన విషయం. దేవుడేమో ఆకాశం ఉండి రాత్రి అగ్నిస్తంభంగా ఉంటున్నాడు, పగలు మేఘస్తంభంగా ఉండి వారిని కాపాడుకుంటూ వారి ముందల దేవుడు వెళ్తుంటే, వాళ్ళ ముందల వెళ్తున్న దేవుని యందు ప్రజలు విశ్వాసం ఉంచట్లా. ఎంత బాధ చూడండి. మనం మన పిల్లలకి ముందు నడిపించుకుంటూ వెళ్తున్నాం, మన పిల్లలు వెనకాల వస్తారు మనం ఏమంటే, మన పిల్లలు మనకు వెనక రాకుండా వాళ్ళు పక్కదామని వెళ్ళిపోతే మనకి ఏమనిపించింది? అరే, నేను ఏ మార్గంలో వెళ్తున్నారా, నువ్వే మార్గంలో వస్తున్నావు అని మనం అవసరమైతే కొడతాం కూడా. కానీ మనం వెళ్ళే మార్గంలో పిల్లలు నడవట్లా. కానీ ఇక్కడ చూడండి, ఏ దేవుని యందు ప్రజలు విశ్వాసం ఉంచలేదు పిల్లలంటే ఏమని రాబడుతూ వచ్చింది? ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 20వ వచనంలో 22 కాదక్క, నేను అన్నది బాగా అర్థం చేసుకోవాలి. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 20వ వచనములో ఏమని రాయబడుతుందో అని నేను అడుగుతున్నా. నా ప్రతి మాట మీరు గమనించండి. నేను మాట్లాడేది తెలుగే కాబట్టి మీకు అర్థం కావాలి. కాబట్టి ఏ పిల్లల విశ్వాసం ఉంచలేదు, ఏ పిల్లలకు అందు కాదు, ఏ పిల్లలు దేవుని యందు విశ్వాసం ఉంచలేదు. చూడండి, ఇక్కడ రాయబడుతున్నమాట,
మూర్ఖ చిత్తం గలవారు విశ్వాసం లేని పిల్లలు. ఏ పిల్లలు? ఓ రకంగా చెప్పాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచుతలా. అంటే ఏ దేవుని యందు విశ్వాసం ఉంచలేదంటే ప్రజలు తమకు ముందర నడుస్తున్న దేవుని యందు, అంటే తమకు ముందరగా వెళుతూ అమోరీలు కానీ, పెరిజ్జీలు కానీ, హిత్తీలు కానీ, యెబూసీయులు కానీ, ఇంకా ప్రమాదకరమైన వారందరిని కూడా ముందర నుండి తొలగిస్తూ, నిర్గమకాండం 33:14 ప్రభు అంటాడు, మోషేతో మాట్లాడుతూ వస్తాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చిన కాక అంటాడు. ఏ దేవుడైతే తన సన్నిధినిచ్చి దేవుని ప్రజలకు రాత్రి అగ్నిస్తంభంగా పగల మేఘస్తంభంగా ఉండి ప్రజలను కాపాడుతూ వారు ముందర నడుస్తూ వెళ్తున్నాడు, ఆ దేవుని విశ్వాసం ఉంచట్లేదంట ప్రజలు. బాధకరమైన విషయం కాదండి? దేవుడు ముందర వెళ్తుంటే ప్రజలు ఏం చేయాలి? వెనకాల వెళ్ళిపోవాలి. ఆయన ఎట్లా నడిపిస్తే అట్లా వెళ్ళిపోవాలి. ఎర్ర సముద్రంలో కూడా ఆయన నడిపిస్తలేదు. ఆయన ముందు నుండి ఎర్ర సముద్రం పాయలుగా చేసి ముందు నుండి నడిపించాడు కదా. అరణ్యంలో కూడా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి కదా. మరి ప్రజలు ఏం చేస్తున్నారు? నిర్గమాకాండంలో ఎలా ఉండరు ప్రజలు? ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయం కాడకు వచ్చేటట్టయితే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ప్రజల యొక్క స్థితిగతుల గురించి ఏం మాట్లాడుతున్నారు? వారి ముందర నడుచిన రాత్రి అగ్నిస్తంభంలో పగల మేఘస్తంభంగా ఉండి వారి ముందర నడిచిన దేవుని యందు వాళ్ళు ఎంత విషాదమో చూడండి. ఈరోజు మన జీవితాలు అలాగుంటాయి. ఏంటో తెలుసా? దేవుడే మనకు ముందు వెళ్తాడు. ఏ విషయంలో? మన వ్యాపార విషయంలో, మన పిల్లల ఆరోగ్యాల విషయాల్లో, మన కుటుంబ విషయాల్లో, మన వ్యక్తిగతమైన విషయాల్లో, అన్ని విషయాల్లో దేవుడు మనకు ముందుండి వెళ్తాడు. కానీ మనం ఏం చేస్తాం చెప్పండి? మీరే చెప్పండి. మనం చేసే పని ఏంటి? చిన్న చెప్పు, మనం చేసే పని ఏంటి? అది కాదన్నా, ఇక్కడ ఏముంది అది చెప్పు. విశ్వాసం లేని వారికి ఉంటా మర్చిపోవడం కాదు. దేవుని మర్చిపోతే దేవుడు గుర్తు చేస్తాడు. అసలు విశ్వాసం లేని వారికి ఉంటున్నావంట. దేవుడు నీ వ్యాపారం ముంగొంటున్నాడు, నీ బిజినెస్ ముంగొంటున్నాడు, నీ కుటుంబానికి ముంగొంటున్నాడు, నీ పిల్లలకు ముంగొంటున్నాడు, నీకు ముంగొంటున్నాడు, నీ ఆరోగ్య విషయాల్లో తోడుకుంటున్నాడు, నువ్వు వెళ్ళే ప్రయాణంలో ముంగొంటున్నాడు, నీ రాకపోకల్లో ముంగొంటున్నాడు. ఇన్ని సార్లు నీకు ముంగొట్టుని నడిపిస్తున్న దేవుని యందు మనం విశ్వాసం లేకపోతున్నామంటే ఎంత దౌర్భాగ్యమైన స్థితితో చూడండి. మొదటి అధ్యాయం 33 వచనంలో చదువుతున్నాడు. ఏమంటున్నాడు? ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయం 33 వచనంలో రాత్రి అగ్నిలోను రాత్రి అగ్నిస్తంభంలో పగల మేఘస్తంభం ఉండే నీకు ముందర నడిచిన యెహోవా అని రాయబడుతూ వచ్చింది. ఆ దేవుని ప్రజలు విశ్వాసం ఉంచుతారు. ఎవరు వీళ్ళు? విశ్వాసం లేని వారు ఎవరంటే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 20వ వచనంలో ఉంటారు. ఎవరు ఆ పిల్లలు అన్నది? దేవుని విశ్వాసం ఉంచిన వారు ఎలా ఉంటారనేది బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఎవరు వాళ్ళు? మూర్ఖ చిత్తం కలిగిన వారు. నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అంటారు. ఎన్ని కాళ్ళు ఉంటాయి? ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. కానీ నేను పట్టుకున్న కుందేలకి అంతే. అదే మూర్ఖ చిత్తం కలిగిన వారు. నువ్వు చెప్పే తప్పు, దానికి 3 కాళ్ళు ఉన్నాయి అంటే 3. ఇక రాను రాను ఎట్లా తెలుసా? ఒక చిన్న స్టోరీ చెప్పి నేను ముందరికి వెళ్తా. ఎట్లా ఉండిద్ది అంటే, ఒక ప్రాంతంలో పూజారి గారు ఉన్నాడంట. నేను తప్పుగా అంటలేదు కానీ ఆయన గురించి జరిగిన సంఘటన చెబుతున్నాను. మీ అందరూ తెలిసే ఉంటుంది, మరలా చెబుతున్నాను. ఒకసారి కూడా చెప్పా. ఓ పూజారి గారు మేకను కొనుక్కెళ్తున్నాడంట. ఆ ఇంటికాడ కాపలా కాసుకోవడానికి, పెంచుకోవడానికి ఎట్లా తీసుకెళ్తున్నాడు. ఆయన బలిచ్చి తిన్నాడు కదా. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు? పూజారులు ఎక్కడ కూడా శాకాహారులు ఉంటారు కానీ మాంసాహారులు ఉంటారు. ఆయన పెంచుకోవడానికి తీసుకెళ్తున్నాడు. కొంతమంది ఊర్లో పనికి మాలినటువంటి కొంతమంది ప్రజలు ఉంటారు. వాళ్ళు 10 మంది 5గురు ఉంటారు, యవనస్తులు. వాళ్ళు ఏమనుకున్నారు? అరే, ఈ పూజారి గారి దగ్గర ఎట్లయినా మనం ఈ యొక్క మేకను ఎట్లయినా తీసుకుని, దొంగతనం కానీ కాదు కానీ ఎట్లయినా తీసుకుని దీన్ని మనం ఈరోజు మాంసం తినాలరా, దీన్ని ఏం చేయాలా? ఆయన పూజారి పాపం నెట్టుకుంటా లాక్కుంటా మేకను తీసుకొస్తంటే మధ్యలో ఒకటి చెట్టు కింద కూర్చుని అన్నాడంట, ఏం పూజారి గారు కుక్క పిల్లలు లాక్కెళ్తున్నావు ఏంది అన్నాడంట. ఏమన్నాడు? కుక్క పిల్లలు లాక్కెళ్తున్నావు ఏంది అన్నాడంట. ఏమయ్యా, కళ్ళు తెరిచి చూడయ్యా, ఇది మేక పిల్ల, ఇప్పుడే డబ్బులు ఇచ్చి 5,000 పెట్టి కొనుక్కొచ్చుకున్నాను అన్నాడు. వీళ్ళ మారారు, మనుషులు చీలిపోయి ఉంటారు. మరొక మార్గంలోకి బలమే కూర్చుని అన్నాడంట, ఏం పూజారి గారు కుక్క పిల్లలు ఎత్తుకొత్తనం ఏందని. ఆయనకి కొద్దిగా డౌట్ వచ్చింది కానీ, కళ్ళు తెరిచి చూడే, ఇది కుక్క పిల్ల కాదు, ఇప్పుడే డబ్బులు కట్టేసిన వాడే అట్టగానే నువ్వు ఎట్టగంటున్నావు అని చెప్పి మొక్కలు లాక్కెళ్తున్నాడు. మరి కొంత దూరం అయినా ఇంకోటి ఎదురొచ్చాడు. వీళ్ళిద్దరికంటే మంచి జ్ఞానం కలిగినాడు. ఏం పూజారి గారు కుక్క పిల్ల మెడకి తాడేసి లాక్కెళ్తున్నావు అన్నాడంట. వాళ్ళిద్దరం కుక్క పిల్లని తీసుకెళ్తున్నాం అన్నాడు. ఈయనేమో తాడేసి లాక్కెళ్తున్నాం అన్నాడంట. ఆయనకి డౌట్ వచ్చింది. ఒకడు అన్నాడంటే వాడేదో కావాలన్నాడు. రెండో వాడు అన్నాడంటే కొద్దిగా ఆలోచన చేస్తాడు. మూడోవాడు అన్నాడంటే ఖచ్చితంగా అయిపోయాడు, ఫిక్స్ అయిపోయాడు, ఇది నిజంగా కుక్క పిల్ల. కొద్ది ముంగడ లాక్కెళ్ళంగా 4వాడు వచ్చి అన్నాడంట, పూజారి గారు కుక్క పిల్లని ఏంటంటే అట్లా ఈడ్చుకెళ్తున్నారని. ఇక ఏం చేయాలో అర్థం కాదంట. 5వాడు కనపడ్డాడు.
వీళ్ళు 5గురు టీము కదా. 5వ కనపడి ఏమన్నానంటే, ఏంటి పూజారి గారు కుక్క పిల్ల అంటే కూడా మరి అంత దయాదాక్షిణ్యం లేకుండా అట్లా లాక్కెళ్తున్నావు ఏంటి, అట్లా లాక్కెళ్ళకూడదు పూజారి గారు అన్నాడు. చి అసలు ఈ కుక్క పిల్ల నాకు వద్దురా, ఇది నిజంగా కానీ కుక్క పిల్ల లాగా ఉంది, ఇది మేకపిల్ల అయితే నాతో పాటు వచ్చేది కదా, కుక్క పిల్ల కాబట్టి ఇది ఈ లాగాల్సి వస్తుంది దీన్ని అని చెప్పి ఆ మేకపిల్లని వదిలిపాడేసి వెళ్ళిపోయాడంట. ఇది నిజంగానే కుక్క పిల్ల, ఇది నాకు వద్దు అని చెప్పారు. 5గురు మేపేసి లాగేసుకున్నారు. కాబట్టి ఏమైంది, ఆయన ఆ ముందరుండే వాళ్ళు చూసేసి చక్కగా కుక్క పిల్లనికి చెప్పి ఆ మేకపిల్లని వదిలిపెట్టేళ్ళారు. వీళ్ళు ఆయన ఇంటికి వెళ్తాం చాలు చక్కగా తీసుకెళ్ళి భుజాల మీద తీసుకెళ్ళి చక్కగా కోసుకొని తిన్నారు. ప్రజలు ఎలా ఉంటారంటే మూర్ఖతనంతో ఉంటారు, ప్రజలకి నష్టం చేసేటట్టు కీడు చేసేటట్టు. కానీ ఇక్కడ అర్థం చేయాల్సింది ఏంటంటే మూర్ఖతనం గలవారు ఎలా ఉంటారంటే చెప్పిన మాట వినరు. ఆయన కొద్దిగా ఏదో మంచి వచ్చాడు వాళ్ళు చెబుతున్నారని జ్ఞానంగా ఆలోచించాడు ఆయన. కొంతమంది వినని వారు ఉంటారు. ఇక్కడ నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే కొంతమంది యొక్క మనస్తత్వాలు ఎంత చెప్పినా వినరు, మూర్ఖతనం కలిగిన పిల్లలు. వాళ్ళు వారికి ముందర నడుస్తున్న దేవుని యందు విశ్వాసం ఉంచరు. ఏ దేవుడు వారికి ముందర వెళ్తున్నాడో, ఏ దేవుడు వారికి ముందర నడుస్తున్నాడో, ఏ దేవుడైతే వారికి ముందులుండి పగలు ఎండ దెబ్బని రాత్రి వెన్నెల దెబ్బని తగలకోకుండా, ఏ శత్రువులు వచ్చినా ఏ కీడు జరగకుండా, ఏ ప్రమాదం జరగకోకుండా, ఎంతమంది రాజులు వచ్చిన వారిని జయించుకుంటూ వెళ్ళటానికి ఎంత కృపనిస్తూ ఎంత బలాన్నిస్తూ ఏ దేవుడైతే ముందర వెళ్తున్నాడో ఆ దేవుని గమనిస్తల్లా. ఒకసారి ఆలోచించండి, నీ ప్రయాణంలో దేవుడు ఎంత ముందులో లేడు? మన యొక్క చేతి పనుల్లో మనం చేసే పనుల్లో దేవుడు ఎంత ముందర లేడు? మన జీవితంలో ఎంత ముందర లేడు? మన కుటుంబంలో ఎంత ముందర లేడు? మన ఉదయాన్నే లేసే కంటే మనకంటే ముంగట లేచి ఉన్నట్టుగా కనపడతాడు దేవుడు మన కోసం. మన ప్రార్థన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు దేవుడు. మనకు ముందర వెళ్ళే దేవుడు ఎంతగా మన కాపాడుకుంటూ ముందర వెళ్తున్నాడు. కానీ నేటి దినాల్లో ప్రజలు ఎలా ఉంటున్నారు చెప్పండి? విశ్వాసం లేని తరం అంట. అంటే ఏ దేవుడైతే ముందర నడుస్తున్నాడో, ఏ దేవుడైతే నీకు ముందరగా వెళ్తున్నాడో ఆ దేవుని యందు విశ్వాసం లేరంట ప్రజలు. చాలా బాధాకరమైన విషయం కదా ఈరోజు మన పరిస్థితులు అదే. అందుకే మనం ఎక్కడ వేసిన గొంగర పూలుగా అట్టగా ఉంటాం. ఆత్మీయంగా ఎదగలేం, భౌతికంగా ఎదగలేం, గొప్పవారు కూడా మనం అవలేకపోవడానికి ఇదే కారణం. ఏంటి అది? విశ్వాసం లేని మూర్ఖతరం లాగా ఉంటాం. యేసుప్రభువు వారు కూడా అన్నాడు, విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా నేను ఎంతకాలం అని మీ దగ్గర ఉంటాను అన్నాడు శిష్యులతో. అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు? మూర్ఖతనం. అక్కడ తండ్రి చెప్పాడు, ఇక్కడ కుమారుడు కూడా చెబుతున్నాడు. ఎందుకంటే ఇద్దరు ఒకటే కాబట్టి ఒకే మాట సెలవిస్తున్నారు. విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా, మన ముందర దేవుడు నడుస్తున్నాడు, ఆయనే మనకు అన్నీ చూసుకుంటాడన్న విశ్వాసం మనలో ఉండాలి. నువ్వు ప్రయాణమే వెళ్తున్నావు, నీకు దేవుడు ఉండడు ముందర. వ్యాపారానికి వెళ్తున్నావు, తోడుకుంటాడు. బిజినెస్ చేస్తున్నావు, తోడుకుంటాడు. చేతి పనులు చేస్తున్నావు, తోడుకుంటాడు. ప్రతి పనిలో నీ ముందర దేవుడు ఉంటాడు. కానీ ఆ దేవుని యందు పిల్లలే విశ్వాసం ఉంచలేదంటే ఎంత దౌర్భాగ్యమైన స్థితి, ఎంత దారుణం. దేవుడే ఆకాశం మహాకాశం విడిచిపెట్టి గగనం చీల్చుకుని వచ్చి నీ ముందర దేవుడు నడుస్తున్నాడంటే అది దేవుని గొప్పతనం, మన గొప్పతనం కాదు. తన సింహాసనాన్ని వదిలిపెట్టాడు, దేవదూతలను విడిచిపెట్టాడు, ఆ దేవదూత చేత గణపరచబడుతున్న ధన్యతను వదిలిపెట్టాడు. వీటన్నిటిని వదిలిపెట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? అవన్నీ విడిచిపెట్టి మనకు ముందర నడుస్తున్నాడు దేవుడు. మనం ఏం గొప్పవాడమా? దేవదూతల కంటే గొప్పవాడమా? అందరికంటే గొప్పవాడమా? కాదే. మరి మన ముందర ఎందుకు నడుస్తున్నాడు? ఎందుకంటే మనం అంటే ఆయనకి ప్రేమ, మనం అంటే ఎంతో ప్రేమ, చాలా ప్రేమ, వెలకట్టలేనంత ప్రేమ. అందుకే మన ముందర నడుస్తున్నాడు. కానీ మనం గుర్తుంచుకోవాలి, ఏ దేవుని యందు ప్రజలు విశ్వాసం ఉంచలేదంటే తన ముందర నడిచే దేవుని యందు ప్రజలు విశ్వాసం ఉంచుతారు. దేవుని పిల్లలు పర్టికులర్గా పాయింట్అవుట్ చేసి చెప్తున్నా, రక్షణ మారుమనసు బాప్తిసం పొందిన వారి గురించి చెబుతున్నా, రక్షణ లేని వారి గురించి నేను చెబుతున్నా. రక్షించబడిన వారు తన ముందర నడుస్తున్న దేవుని యందు విశ్వాసం ఉంచలేకపోతున్నారు. అంత బాధాకరం. ఆలోచించండి. ఏదో మారుమనసు పొందాం, రక్షించబడ్డం, బాప్తిసం తీసుకున్నాం అంటే కాదు. నీ ముందర వెళ్తున్న దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచు, అప్పుడే నీ జీవితం క్షేమంగా ఉంటుంది. నువ్వే పని తలపెట్టినా అది నీకు ఆశీర్వాదకరంగా ఉండదు, కానీ కీడుకరంగా నష్టకరంగా ఉండదు. అర్థమవుతుందండి? ఏ పని తలపెట్టు, నీ ముందరలే దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంటే బైబిల్ ఏం రాయబడుతూ వచ్చింది? నీ చేతుల కష్టార్జితాన్ని నిశ్చయముగా నీవు అనుభవించేది అని ఉంది. కాబట్టి నీ ముందరలే దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచితే దేవుని ముందర వెళ్తున్నాడు, నీ ప్రతి పనిలో కూడా ముందర ఉంటాడు. కాబట్టి నువ్వు చేసే కష్టార్జితాన్ని నువ్వు అనిపించేటట్టు దేవుడు చేస్తాడు. లేదు నీ ముందర నడిచే దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచకపోతే ఏం జరిగిద్ది? ఈ జేబు ఉంది, ఇప్పుడు సీనాన్ని ఉన్నాడు అనుకోండి, ఆయన ఇంట్లోనే కుడిగి పెట్టాంగా, మళ్ళీ మన గురించి చెబితే బాధపడతాం. సీనాన్ని ఉన్నాడు, వ్యాపారానికి వెళ్ళాడు,
మంచిగా బిజినెస్ చేసుకున్నాడు, అమ్ముకున్నాడు, రూపాయో 10 రూపాయలు వచ్చినాయి. ఆ వచ్చిన డబ్బులు గబక్కని జేబులో వేసుకున్నాడు. ఈ జేబుకి ఏముంది? ఏముంది సీనన్న? రంధ్రం ఉంది, హోల్ ఉంది, పెద్ద హోల్ ఉంది. డబ్బులు దీంట్లో వేసుకున్నాడు. మరి ఏమైపోయినాయి అవన్నీ? ఏమైపోయినాయి? పడిపోవటం కాదు, పోయినాయి. డబ్బులు దొరికితే ఎవడైనా పిల్లలు ఆడపిల్ల ఏదైనా చెత్తకుండి పక్కన పడేస్తే ఎవడో తీసుకోడు. పిల్లలు పుట్టిన పిల్ల ఆడపిల్ల మాకు పుట్టానని చెప్పి పక్కన పడేస్తారు చాలా మంది. ఒకడు తీసుకుంటాడా? ఒకరు తీసుకోడు. ఆ పిల్ల పక్కంటే 1000 రూపాయలకి అయితే పెట్టు, ఆ 1000 రూపాయలకి అయితే తీసుకుని వెళ్ళిపోతాడు ఎవడైనా. ఎందుకు తీసుకెళ్తారక్క? చాలా మందిని చూస్తారు మా పిల్లడు ఆడపిల్లని. మా పిల్లడు అయితే ఉపయోగపడతాడు, కట్నం తెస్తాడు. ఆడపిల్ల అయితే మనం ఇవ్వాల్సి వచ్చిందని విడిచిపెట్టే చాలా మంది ఉంటారు. లేదా ఎందుకు చెబుతున్నా అంటే నీ సంగతి కాదు లేక మనం చెబుతుంది ఇక్కడ సీనన్న గృహానికి అవసరమైన మాట. కాబట్టి ఒక మాట ఏంటంటే, జేబులో నుంచి పడిపోయిన డబ్బులు ఎవడో ఒకడు వెనకాల ఎత్తుకుపోతాడు. కానీ మన కష్టం అంతా ఏమైపోతుంది? ఎంత కష్టపడినా ఎవడో ఒకటి చేతిలోకి వెళ్ళిపోతుంది. అది కాదు మన క్రైస్తవ జీవితంలో కావాల్సింది. ఏం కావాలి? మనం కష్టపడినది కష్టార్జితం, నీ చేతుల కష్టార్జితం నువ్వు నిత్యముగా అనుభవించాలంటే ఏం చేయాలి? నీ ముందర వెళ్తున్న దేవుని యందు నీవు విశ్వాసం ఉంచాలి. ఎంత విశ్వాసం ఉంటావో అంతగా అనుభవిస్తావు. విశ్వాసం లేని వారు మూర్ఖతరం వారిలాగా ఉన్నారు. కాబట్టి దేవుని యందు విశ్వాసం లేకపోవడం ద్వారా దేవుడు ముందర నడుస్తున్న దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నారు. ఫస్ట్ పాయింట్ ఇది. అంతే. ఇంకా మొదటి మాటలను రెండవ విషయాన్ని చూద్దానండి. దేవుని యొక్క వాక్యాన్ని చూడగా రెండో మాట దేవుని యొక్క వాక్యం నుండి కీర్తన గ్రంథం 78వ అధ్యాయం. కీర్తన గ్రంథం 78వ అధ్యాయం 22వ వచనం. త్వరగా వెళ్దాం రండి. కీర్తన గ్రంథం 72వ అధ్యాయం 28వ వచనం. వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి, ఆయన దయచేసిన నిరీక్షణ యందు నమ్మిక ఉంచలేదు. 78వ అధ్యాయం 22వ వచనం. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, కీర్తన గ్రంథం 78వ అధ్యాయం 72 అన్నా 78 అన్నా 78వ అధ్యాయం 22వ వచనం. ఇక్కడ రాయబడిన మాట, వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు. ఏ దేవుడైతే రక్షణ ఇస్తున్నాడో ఆ దేవుని యందు నమ్మకం ఉంచలేదండి ప్రజలు. ఏం చేశారండి? ఒక రకంగా చెప్పాలంటే రక్షించే దేవుడి యందు నమ్మకం ఉంచలా. ప్రజల యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడండి. పేరుకేంటి? బైబిల్ పట్టుకున్నాం, విశ్వాసులు, దేవుని ప్రజలు. కానీ చేస్తుంది ఏంటి? నీ ముందర నడిచే దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నా. నీవైనా నేనైనా నీ ముందర వెళ్తున్న దేవుడు, నీ ప్రతి పనిలో నీకు ముందెళ్తున్న దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నా. రెండు ఏం చేయట్లేదు మనం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మనల్ని రక్షించే దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నా. నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలో నేను రక్షిస్తుంది ఎవరు? ఆకాశం మహాకాశం పట్టుదల గొప్ప దేవుడే కదా. ఇరగమకడ 33:14 ఇంతమంది చదువుతూ వచ్చి ఏమని రాబడుతూ వచ్చింది? నీకు ముందుగా నా దూతను పంపుతున్న నా సన్నిధికి తోడుగా వచ్చానంటాడు దేవుడు. అంటే నీకు ముందరగా నడుస్తున్న దేవుని యందు విశ్వాసం ఉంచట్లేదు. రెండు, నిన్ను రక్షిస్తున్న దేవుని యందు విశ్వాసం వస్తున్నా. ప్రతి సందర్భంలో, ప్రతి కీడు, ప్రతి అపాయం, ప్రతి మరణం నుండి దేవుడిని రక్షిస్తున్నాడు. ఓ రకంగా చెప్పాలంటే మోటార్ ఫీల్డ్ ప్రయాణం ఎలాంటిది? మోటార్ ఫీల్డ్ ప్రయాణం ఎలాంటిది? ప్రమాదకరమైనది. మోటార్ ఫీల్డ్ ప్రయాణం ప్రమాదకరమైనదా కదా? ఏ టైం ఏం జరిగితే తెలియదు. మోటార్ ఫీల్డ్ కంటే కూడా ప్రమాదకరమైన ప్రయాణం ఇంకోటి ఉంది. ఏంటి ఆ ప్రయాణం? మానవుని జీవిత ప్రయాణం. మానవుడు పయనించే ప్రయాణము ఎలాంటిది? మోటార్ ఫీల్డ్లో ప్రయాణం అన్న కొంత మేర కన్నా జాగ్రత్త జీవితం అన్న నమ్మకం మనకు ఉండిద్దాం. కానీ మానవుడి జీవిత ప్రయాణానికి నమ్మకమే లేదు కదా. ఇప్పుడు ఒక వాక్యం చెబుతున్నా, వాక్యం చెప్పే లోపలే దేవుడు పిలిస్తే ఏముంది? 91, 92 కీర్తన, 91 కీర్తనలు ఉంది. నల్లారా తిరిగి రండి అన్నాడు. ఓ మహిమదాసు తిరిగి వచ్చాయి అన్నాడు. అనుకో ఎట్టా వెళ్ళిపోవాలేక నిక్కరము లేదు. ఈ యొక్క ప్రయాణానికి ఏం లేదు. చెప్పండి. ఈ ప్రయాణంలో సురక్షితంగా మనము ఎక్కడికి వెళ్తాము, చేరాల్సిన గమ్యం చేరుతామన్న నమ్మకం లేదు. బైక్ మీద వెళ్ళేటప్పుడు కొద్ది దూరం వెళ్తామేమో, కానీ మన జీవిత ప్రయాణంలో ఎప్పటి వరకు ఉంటామో నమ్మకమే లేని ప్రయాణ జీవితం. కానీ ఎప్పటి వరకు ఉంటామో తెలియని మనల్ని ఎప్పటి వరకు రక్షిస్తూ వస్తున్నాడు దేవుడు. ఇక ముందు కూడా తన చిత్తం వరకు కూడా నడిపించి రక్షించేవాడు దేవుడు ఉంటాడు. కానీ మానవుడు ఏం చేస్తున్నారండి? ఆ రక్షించే దేవుని యందు విశ్వాసం ఉంచట్లా. ఎవరి యందు విశ్వాసం ఉంచుతున్నారు? మూర్ఖతనం విషయంలో విశ్వాసం ఉంచుతున్నారు. మూర్ఖపు జీవితం విషయంలో విశ్వాసం ఉంచుతున్నారు. కానీ నిజమా తనకు ముందు నడిచే దేవుని యందు విశ్వాసం ఉంచట్లా.
ఇంకా తను రక్షించే దేవుని విశ్వాసం ఉంచట్లా. నువ్వు వెళ్ళే ప్రయాణాల్లో, నువ్వు జీవించే జీవితంలో, నీ యాత్రా జీవితంలో, నీ విశ్వాస జీవితంలో, నీ క్రైస్తవ జీవితంలో దేవుడు ఎన్నిసార్లు నన్ను రక్షిస్తలేదు, ఎన్ని ప్రమాదాలు తప్పిస్తలా, ఎన్ని మరణం నుండి తప్పిస్తట్లా, ఎన్ని విధాలను మనం తప్పిస్తలా. మరణ పంచుల్లో మనం హాస్పిటల్లో పడి ఉన్నప్పుడు అక్కడి నుంచి కూడా దేవుడు తప్పిస్తున్నాడే, ఎన్ని పరిస్థితుల నుండి దేవుడు తప్పిస్తలా. మరి ఇంతగా దేవుడు మనం రక్షిస్తుంటే ఆ దేవుని యందు మనం విశ్వాసం ఉంచకపోవడం ఏంటి? ఆ దేవుని యందు విశ్వాసం ఉంచకపోవడం ఏంటి చెప్పండి? ఒక అనారోగ్యం వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళాం, మనం తిరిగి వస్తామని మనకు నమ్మకం లేదు, కానీ దేవుడు మనం రక్షించి తిరిగి తీసుకొచ్చాడు. మరి అటువంటి దేవుని ఎందుకు విశ్వాసం ఉంచట్లా? ఒక ప్రయాణం చేస్తున్నావు, ఆ ప్రయాణంలో దేవుని రక్షించి అపాయంకిడి జరగకుండా నేను తీసుకొచ్చాడు ఇంటికి, మరి ఆ దేవుని ఎందుకు విశ్వాసం ఉంచట్లా? ఆ దేవుని నేను రక్షించిన దేవుని ఎందుకు విశ్వాసం ఉంచట్లా? ప్రజలు ఎలా ఉండారంటే తన ముందర నడుస్తున్న దేవుని విశ్వాసం ఉంచట్లా, తనను రక్షించే దేవుని కూడా ప్రజలు విశ్వాసం ఉంచట్లా. కానీ పేరుకేంటి? ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 20వ వచనం. పేరుకి ఎలాంటి పిల్లలు చూడండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 20వ వచనం. ఆయన ఇట్లా అనుకొనెను, నేను వారికి విముఖుడనై వారి కట్టడ స్థితిని ఏమగునో చూచెదను. కట్టడు కదక్క, కడపటి స్థితిని ఏమగునో చూచేదను. వారు ఎలాంటి వారు? అది చూడండి, పిల్లలు ఎలా ఉంటారు చూడండి. తండ్రి ఎలా ఉంటారు? తన ముందర నడుస్తున్నాడు. తండ్రి ఎలా ఉన్నాడు? వారిని రక్షించుకున్నాడు పిల్లల్ని. తండ్రి ఏం చేస్తున్నాడు? ముందర నడుస్తున్నాడు, పిల్లలకు ముందర పిల్లల్ని రక్షించుకుంటున్నారు. పిల్లలు ఏం చేయాలి? తండ్రి ఎందుకు విశ్వాసం ఉంచాలి. కానీ ఈ పిల్లలు ఎలా ఉంటారు? మూర్ఖతనం జీవితం కలిగిన వారు ఉంటారు. మరి వీళ్ళు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచినట్టే లేదా? విశ్వాసం లేదని అర్థం. కానీ ఈరోజు మనం ప్రార్థన జీవితంలో ప్రార్థన చేయకముందు మనం గమనించాల్సిన రెండో ప్రాముఖ్యత ఏంటంటే విశ్వాసం మనకు అవసరం. మన ముందర నడుస్తున్న దేవుని మీద విశ్వాసం ఉంచాలా. రెండోదిగా మనల్ని కన్నురెప్పపాటుకి ఎప్పటికప్పుడు కూడా కన్నురెప్పపాటు కునుకేయకుండా మనల్ని రక్షిస్తున్న దేవుని యందు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకునే నిద్రపడు కాబట్టి ప్రతి సందర్భంలో మనల్ని రక్షిస్తున్న దేవుని యందు మనం విశ్వాసం ఉంచాలి. మూడోదిగా రండి, ఏ దేవుని యందు వాళ్ళు విశ్వాసం ఉంచాలా? ఒకటి, వారి ముందర నడుస్తున్న దేవుని యందు. రెండు, వారిని రక్షిస్తున్న దేవుని యందు. మూడు, రండి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే మత్తయి సువార్త 13వ అధ్యాయం 58వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 58వ వచనం. త్వరగా మత్తయి సువార్త 13వ అధ్యాయం 58వ వచనం. వారి విశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు. అంటే వారి విశ్వాసం ఎలా ఉందండి? వారి విశ్వాసం బట్టి అక్క అబ్బా, తెలుగు ఎంత స్పష్టంగా చదువుతున్నారంటే అదే లెక్క. ఎంత నమ్మకంగా తెలుగు చదువుతున్నారంటే ఇక అర్థమైపోతుంది ఇంటికాడ బైబిల్ ఎట్లా చదువుతున్నారండి. ఒక్క మాటలోనే అర్థం మారిపోయింది అక్క. మొత్తం బైబిల్ మొత్తం ఒక్క మాటకి అర్థం మారిపోయింది. కాబట్టి ఇక్కడ రాయబడింది ఏంటి? మరి ఆ విశ్వాసం అని చదివారు కాబట్టి ఏమైనా రాయబడితే వచ్చిందండి? నాకు డౌట్ వచ్చింది, ఏంటంటే నేను ధ్యానించే వాక్యం తప్పు ధ్యానిస్తున్నానని డౌట్ వచ్చింది నాకు. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అద్భుతం చేయలేదంట. ఇప్పుడు చూడండి, ఏ దేవుని వాళ్ళు విశ్వాసం ఉంచలేదంటే, ఒకటి తమకు ముందరగా నడుస్తున్న దేవుడు, రెండు తను రక్షిస్తున్న దేవుడు, మూడోదిగా తన పట్ల అద్భుతాలు చేస్తున్న దేవుడు. ఏ దేవుడు అండి? తన పట్ల అద్భుతాలు చేసే దేవుడు. ఈ సంవత్సరం మనకి ఇవ్వబడినటువంటి మోటో కార్డులో ఉన్న థీమ్ కూడా అదే. మిడిల్లో ఉన్నటువంటి వాగ్దానం ఏంటి? ఇదిగో నేను అద్భుతములు చేసేదును. ఎంత? నిర్గమాకాండము 34. ఈ సంవత్సరం వాగ్దానం అసలు ఎవరికీ గుర్తులేదా? ఎంత విచిత్రము. నిర్గమాకాండం 34. సినన్న ఉందా మోటో కార్డు? నా నెత్తి మీద ఉందా? ఎక్కడుందో చూడండి. ఉందా ఇడా? అందుకని మీకు గుర్తొస్తున్నా, తీసేసినట్టు ఉండాలి. ఏముందో చూడండి. సరే నేను చూపిస్తా చూడండి. ఎంతమ్మా? నిర్గమాకాండము 34వ అధ్యాయము 10వ వచనమా? అంతేనా? ఇదిగో ఇది పట్టుకోనన్నా. మీకు అందరికీ గుర్తుండటానికి ఒక ప్రజెంటేషన్ ఇస్తున్నా, పట్టుకోండి. ఇది పట్టుకో కీర్తన, అందరూ పంచున్నాను, తలా ఒకటి ఇచ్చే క్యాలెండర్, అదన్నా చూసుకున్నాను, గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి ఏమని రాయబడుతూ వచ్చిందమ్మా? నిర్గమాకాండము 34వ అధ్యాయము 10వ వచనం. ఏమని రాయబడుతూ వచ్చింది?
ఇదిగో నేను అద్భుతములు చేసేదను. ఏమని రాబడితే వచ్చిందండి? ఇదిగో నేను అద్భుతములు చేసేదను. ఏ దేవుడైతే అద్భుతాలు చేయబోతున్నాడో, ఏ దేవుడైతే అద్భుతములు చేయడానికి సిద్ధంగా ఉంటాడో ఆ ఇంకొంటే ఇచ్చామా, ఏ దేవుడైతే అద్భుతాలు చేయబోతున్నాడో ఆ దేవుని యందు ఏం లేరు చెప్పండి, ఆ దేవుని యందు విశ్వాసం ఉంచట్లేదు. అంటే ఎంత బాధకరమైన విషయం చూడండి. ఏ దేవుడైతే తనకు ముందరకు వెళ్తున్నాడో, ఏ దేవుడైతే తను రక్షిస్తున్నాడో, ఏ దేవుడైతే తన పట్ల అద్భుతాలు చేయడానికి ఇష్టపడ్డాడో, ఇదిగో కీర్తన పాప, ఆ దేవుని యందు విశ్వాసం ఉంచలేదంటే ప్రజలు. ఇంకెవరికి కావాలి తీసుకోండి. ఏ దేవుడైతే మన యందు ఏ దేవుడైతే మన యందు అద్భుతాలు చేయడానికి ఇష్టపడ్డాడు. నిర్గమకాండం 34:14 అన్నాడు. ఏమన్నాడు? ఇదిగో నేను అద్భుతములు చేసేదను. ఏ దేవుడైతే మన పట్ల అద్భుతాలు చేయడానికి ఇష్టపడ్డాడు, ఏ దేవుడైతే మన జీవితాలు ఇప్పటివరకు అద్భుతాలు చేశాడో, ఇక ముందు చేయబోతున్నాడో ఆ దేవుని యందు ప్రజలు అద్భుతాలు చేసే దేవుని యందు విశ్వాసం ఉంచలేదంట. మరి ఏం చేస్తున్నారు ప్రజలు? ఏం చేస్తున్నారండి? ఎంత బాధకరమైన విషయం చూడండి. నీకు అద్భుతాలు చేస్తానంటున్నాడు దేవుడు, నీ ఎట్లా గొప్ప కార్యాలు చేస్తానన్నాడు. ఇదిగో నేను అద్భుతములు చేసేదని అన్నాడు. నీ కుటుంబంలో అద్భుతాలు చేస్తానన్నాడు, నీ ఎడల అద్భుతాలు చేస్తానన్నాడు. ఇంకేముందో చూడండి అక్కడ నిర్గమకాండం 34:14 వచ్చిన తర్వాత నుండి కూడా చూస్తే, నువ్వు ఏ ప్రజల మధ్యలో ఉండవో ఆ ప్రజలందరూ నడుమ మధ్యలో యెహోవా భయంకరమైన కార్యాలు చూస్తామంటాడు. అంటే నీ ఎడల దేవుడు చేయబోయే కార్యాలు బహు అద్భుతమైన కార్యాలు, ఎన్నో గొప్ప అద్భుత కార్యాలు దేవుడిని ఎలా చేయాలనుకుంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఏ దేవుడైతే మన అద్భుతాలు చేయాలనుకున్నాడు, ఈరోజు నీ కుటుంబంలో, నా కుటుంబంలో అనారోగ్యాలు ఉండయా, బలహీనతలు ఉండయా, వ్యాధులు ఉండయా, ఇంకా కుటుంబ సమస్యలు ఉండయా, మానసికమైన వేదనలు ఉండయా, అప్పులు ఉండయా, సమస్యలతో ఉండవా, బాధలతో ఉండవా, దేవుణ్ణి ఎలా అద్భుతం చేసి వాటి నుండి విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఆ దేవుణ్ణి ఎలా అద్భుతం చేయాలంటే నువ్వేం చేయాలి? నేను ఏం చేయాలా? మరి విశ్వాసం ఒకటి ఉంచాలి. దేవుడు తప్పు ఉంది ఇక్కడ, మన తప్పు ఉందా? మనదే తప్పు ఉంది. ఆయన ఏమన్నాడు? నీకు ముందరగా వెళ్తున్నాను అన్నాడు. ఇంకా ఆయన ఏమన్నాడు? నేను రక్షిస్తానన్నాడు. ఆయన ఏమన్నాడు? నేను అద్భుతాలు చేస్తానన్నాడు. మరి నీకు ముందర నడుస్తూ, నేను రక్షిస్తూ, నీ ఎడల అద్భుతాలు చేయడానికి ఇష్టపడిన దేవుడు ప్రతి సందర్భంలో నీకు అద్భుతాలు చేస్తాను. నీ ఎడల ప్రతి సందర్భంలో, ప్రతి పరిస్థితిలో కూడా నువ్వు ఏ పరిస్థితిలో ఉండా, ఏ కష్టంలో ఉండా, ఏ బాధలో ఉండా, ఏ దుఃఖంలో ఉండా, ఏ వేదనలో ఉండా, ఏ కష్టంలో ఉండా నీ ఎలా అద్భుతం చేయడానికి ఇష్టపడతాడు. కష్టం నుండి బయటకు వస్తాడు, బాధ నుండి బయటకు వస్తాడు, దుఃఖం నుండి బయటకు వస్తాడు, అప్పుల నుంచి బయటకు వస్తాడు, సమస్యల నుంచి బయటకు వస్తాడు, అనారోగ్యం నుండి కూడా బయటకు వేస్తాడు. మరి ఇన్ని చేయాలనుకున్న దేవుడు నీ ఎంత అద్భుతాలు చేయడానికి ఇష్టపడుతుంటే మరి మనం ఏం చేస్తున్నాం? ద్వితీయోపదేశకాండం 32:20 మూర్ఖపుతనము కలిగిన పిల్లలను చూస్తున్నాం. విశ్వాసం లేనటువంటి పిల్లలు. దేవుని ముందర నడుస్తున్న దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాలి, నేను రక్షించే దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాలి, నేను అద్భుత కార్యాలు చేస్తానని చెప్పిన దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాలి. దేవుడు అద్భుతాలు చేస్తానంటున్నాడు. దేవుడు అద్భుతం చేయాలంటే మనం ఏం చేయాలా? మనం దేవుని మీద విశ్వాసం ఉంచితేనే దేవుడు మన ఎలా అద్భుతం చేసేది. చేస్తానని ఆయన వాగ్దానం ఇచ్చాడు. ఆయన చేయాలంటే మనం ఏం చేయాలా? విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసం మనం ఉంచితేనే కదా ఆయన అద్భుతాలు చేసేది. ఆ విశ్వాసం ఉంచితే కదా ఆయన మన ముందర నడిచేది. ఆ విశ్వాసం ఉంటే కదా ఆయన మనం రక్షించేది. కాబట్టి ఈ రోజు నా జీవితంలో, నా కుటుంబ జీవితాల్లో అనారోగ్యాలతో ఉండా, బలహీనతలు ఉండా, కష్టాలు ఉండా, అప్పులు ఉండా, శ్రమలు ఉండా, ఇబ్బందులు ఉండా, మరణకరమైన పరిస్థితులు ఎదురైనా, ఏ కష్టతరమైన పరిస్థితులు ఉండా దేవుని ఎలా అద్భుతం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆ అద్భుతం జరగాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. కానీ ప్రజలు ఏం చేస్తున్నారండి? ఏ దేవుడైతే అద్భుతాలు చేస్తాడో ఆ దేవుని యందు విశ్వాసం ఉంచట్లా. ఎంత బాధో తెలుసా? దేవుడు నిజంగా ఎంత బాధపడుతూ ఉంటాడు. ఇవన్నీ చూస్తూ ఉంటే మనకే ఎంత కోపం వచ్చింది. ఇప్పుడు వాక్యం ఉంటాను, మన కోపం అనిపించదు. ఏం పిల్లలరా వాళ్ళు ఆ దినాలు ఎట జీవించారా, ఇంత దేవుని విడిచిపెట్టారని మనకి ఎంత బాధ వేసేది, ఎంత కోపం రాదు? మరి మనకి ఎంత కోపం వస్తుంటే దేవునికి ఇంకెంత బాధ, ఎంత కోపం అనిపించాలి. కానీ దేవుడు జాలి కలిగిన వాడు. అందుకే రాయబడుతూ వచ్చింది, నీవెంతైనాను నమ్మదగిన వాడు. విలాపవాక్యంలో చూస్తూ వస్తాం 3వ అధ్యాయం. నీవెంతైనాను నమ్మదగిన వాడివి. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. కాబట్టి మనం విశ్వాసం చూపించకపోయినా మనల్ని హెచ్చరిస్తున్నాడు. అయ్యా నువ్వు విశ్వాసం చూపిస్తలా, నీ కడపటి స్థితి బాగుండకపోవచ్చు, నువ్వు విశ్వాసం కలిగి ఉండమని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఏ దేవుని యందు ప్రజలు ఏ దేవుని యందు విశ్వాసం ఉంచలా? తన ముందర నడుస్తున్న దేవుని యందు, తను రక్షిస్తున్న దేవుని యందు ప్రతి సందర్భంలో. 3, తన ఎడల అద్భుతాలు చేస్తున్న దేవుని యందు. గుర్తుపెట్టుకో, నేను ఆ జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేస్తాడు. నువ్వైనా నేనైనా మనం ఏం చేయాలి ప్రియులారా? దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఎంత విశ్వాసం ఉంచుతామో అన్ని అద్భుతాలు దేవుడు మన ఎడల జరిగిస్తాడు. ఇదెన్నో మాట? 3వ మాట. దేవుడు మన ఎడల ఏం చేస్తాడు? అద్భుతాలు జరిగిస్తాడు. ఇక 4వ విషయాన్ని చూద్దానండి. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే సమయం లేదు కాబట్టి త్వరగా ముగిద్దాం. 4వ మాట,
రండి దేవుని యొక్క వాక్యంలో చూసినట్టయితే మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనం. 15వ అధ్యాయం 28 అమ్మ ఉందా? 28వ వచనం లేదా? అందుకు యేసు అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. చాలు. ఇక్కడ సహోదరి విశ్వాసం ఉంచింది, ఆమె కోరినట్టే దేవుడు ఆమెకి ఏం చేస్తున్నాడు? మళ్ళీ తౌళ్ళాడుకోవద్దు, నేను చదువుతున్నానండి, అందుకే చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినాలి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనం. ఇక్కడ ఏమని రాయబడుతూ వచ్చిందండి? ఒక సహోదరి ఉంది, ప్రభు మీద విశ్వాసం ఉంచింది, ఆమె యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాము. ఆమె రొట్టె ముక్కలు, పిల్లలు, ప్రభా మరి కుక్క పిల్లలు తినే బిస్కెట్లు అన్ని కూడా సంబోధిస్తూ వస్తుంది. అయితే ఆమె ఏం చేస్తుంది? ప్రభు దగ్గరికి వస్తుంది. తన యొక్క జీవితం ఏముంది? ప్రభు ఒక మాట అన్నాడు, అమ్మ నీ కోరినట్టే నీకు జరుగును గాక అన్నాడు. ఇక్కడ ఏ దేవుని ప్రజలు విశ్వాసం ఉంచాలి? ఏమైతే ఉంచింది. కానీ నేటి దినాల్లో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారు? ఏ దేవుడైతే మన కోరికలను తీరుస్తున్నాడో ఆ దేవుని విశ్వాసం ఉంచట్ల ప్రజలు. ఎంత బాధ చూడండి. అడగక మునిపే మన అక్కర్లేంటి ఎరిగిన వాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం ఏమని రాయబడుతూ వచ్చింది? కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును కాకంటే నీ కోరికను సఫలపరిచే దేవుడు. నీకేం కోరికుందో అది నెరవేర్చే దేవుడు. నువ్వేది కోరుకుంటున్నావు అది జరిగించే దేవుడు. ఇక్కడున్న తల్లి దేవుని విశ్వాసం ఉంచింది, కానీ మనం ఎలా ఉండాం? నీ కోరిక ఏంటో? ఆ స్త్రీ కోరిక ఏంటి? తన బిడ్డ బ్రతకాలి, తన బిడ్డ స్వస్థత కొరకు ప్రార్థన, దేవుని దగ్గరకు వచ్చింది, విశ్వాసం ఉంచింది కాబట్టి తన కోరిక ప్రకారం తనకు జరుగుతుంది. ఈరోజు మన పిల్లలకు కానీ మనకు కానీ మనం కోరినట్టు ఎందుకు జరగట్లేదు? మన కోరికలు ఎందుకు నెరవేర్చబడతలా? ఎన్నో కోరికలు మనలో ఉండే, ఎన్నో ఆశలు మనలో ఉండే, దేవుడు ఎందుకు సఫలపరుస్తలేదంటే విశ్వాసం మనం ఉంచదల్లా. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరిచే దేవుని యందు నీకు ఎన్ని ఆలోచనలు ఉన్నాయో, ఎన్ని కోరికలు ఉన్నాయో అవన్నీ తీర్చి వాటిని నెరవేర్చే దేవుని మనం విశ్వాసం ఉంచలేదు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? నేను ఏం చేస్తున్నాడు? ప్రియులారా, మన ఎళ్ళ దేవుడు అద్భుతం చేయడానికి ఆలస్యం అవుతుంది. మన ఎళ్ళ దేవుని కార్యాలు చేయడానికి, మన కోరికలు నెరవేర్చడానికి ఆలస్యం అవుతుంది. దేవుడు ఎందుకు కోరికలు నెరవేర్చట్లేదు చెప్పు శారదక్క? మన కోరికలు దేవుడు ఎందుకు నెరవేరుస్తల్లా? మన ఆలోచనలు ఎందుకు దేవుడు సఫలపరుస్తల్లా? ఎందుకు? మన కోరికలు ఎన్నో ఉండే, మన కోరికలు చూడగా భూమి నుండి ఆకాశానికి ఎక్కిపోయినంత కోరికలు మనలో ఉండే, మన మీద కాదు మనలో ఉండే. అరే ఒక్క కోరిక మనం కోరుకున్నది ఎందుకు దేవుడు నెరవేరుస్తల్లా? ఎందుకు మన కోరికలు దేవుడు నెరవేరుస్తలేదంటే విశ్వాసం ఉంచట్ల. మన కోరికలను తీర్చే దేవుని ఎందుకు విశ్వాసం ఉంచట్ల. అవునా కదా? ఇప్పుడు నాకు అనారోగ్యం ఉంది, ఇది పోవాలి. నా కోరిక ఏంటి? దేవా నాకు అనారోగ్యాన్ని తీసే, అదే నా కోరిక అంట. కానీ ఆ విశ్వాసంగా అనాలిగా, ఆయన అనారోగ్యం తీసేయడానికి, ఆయన తీసేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ అది దేవుడు నెరవేర్చకపోవడానికి ఏంటి? నేను విశ్వాసంగా లేను, ఏదో పై మాటకే దేవా నాకు ఇది, నాకు అది కావాలి, ఇది కావాలి అని నేను అడుగుతుంది. కానీ అసలైన విశ్వాసం నాలో లేదు. 10 మంది వచ్చి నీ కోసం అడిగినా నీలో విశ్వాసం లేకపోతే ఉపయోగమే ఉంది? 100 మంది నీ కోసం ప్రార్థించినా నీలో విశ్వాసం లేకపోతే ఎట్లా? మెయిన్ ఎవరిలో విశ్వాసం ఉండాలా? ఎవరికి కోరికలు ఉన్నాయో వారిలో విశ్వాసం ఉండాలి. అర్థమవుతుందండి? ఈ వర్తమానం చాలా ఇంపార్టెంట్. మన జీవితాలకు ఎన్నో అర్థాలకు కూడా ఎన్నో అర్థాలు తెలిపేది, ఎన్నో విషయాలు కూడా అర్థాలు తెలిపేది ఈ మాట. నీ కోరిక ఉంది, కానీ 100 మంది నీ కోసం ప్రార్థన చేస్తున్నారు, నువ్వు చేసుకోకపోతే ఉపయోగం ఉంది? నీ కోరికలు తీర్చాలి దేవుడు. ఇంకా మనోళ్ళు తిరిగలవాడు బ్రదర్, మరి పాపంలో ఉండేవాళ్ళు, రక్షణ లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ప్రార్థన చేయటం కుదరదు కదా. మరి వాళ్ళ కోసం మనం ప్రార్థన చేస్తున్నాం కదండి. వాళ్ళ పాపం విషయమైన ప్రార్థన చేస్తున్నాం, వాళ్ళు ఏదో ఒక రోజు ఒప్పింపజేయబడతారు. ఇవి కోరికలు, ఇది పాపాలు కాదు. మనం ప్రార్థన చేస్తున్నాం మన కోరికలు. మన కోరిక ఎలా ఉంటుంది? ఇది కావాలి ప్రభా నాకు. సీనాన్న ఉన్నాడా? రానున్న దినాల్లో సీనాన్న కోరిక ఏంటి తెలుసా? ఓ పెద్ద హాస్టల్ పెట్టాలని. ఎవరి కోరిక? సీనాన్నది, శోభాకది. హాస్టల్ పెట్టేద్దాం. శోభాక్ అనిద్ది, అన్నా ఇదిగో నువ్వు ఏదంటే అది జరిగిపోద్ది అన్నా అనేది. ఏదంటే అది జరిగిపోద్ది. ఏమనిద్ది? ఒకటి, అక్క బండి పెడదాం అక్క అన్న. చెప్పాను లేదు సీనన్న, బండి పెడదాం అక్క, చక్కగా ఇక్కడ ఈ మిర్చి ఆ మిర్చి పెట్టండి, వంటలు కూడా నేను నేర్పిస్తాను, చేసుకో అక్క అని చెప్పన్న. అంటే అన్న నాకు రాదంది. ఇంటికి వచ్చి ఓ రోజు అలా ఏసల్లో చూపించా, ఇదిగో ఈ బజ్జీలు ఎట్ట చేయి, ఈ బజ్జీలు ఎట్ట చేసుకో అక్క అని చెప్పి చూపించా. ఇక అంతే, చూపించడమే మార్గం.
ఇక మనకంటే శ్రేష్టకరమైన మార్గం వెళ్ళిపోతుంది, అన్ని వండేసేసింది, బండి కాస్త వెళ్ళిపోయింది. మళ్ళీ ఏంటి, ఓ రోజు వచ్చారు, ఫోన్ చేశారు సీన్ అన్న పలానా చోట రూమ్ ఉంది, మరి తీసుకోవాలనుకుంటున్నారు రెంట్కి, మరి అక్కడ పెడదామన్నా. ఏమన్నా దీని నుండి పర్మిషన్ వచ్చిందా అన్న. నువ్వు చెప్పన్నా అన్నారు. శోభక్కది ఫోన్లో మాట్లాడుతుందన్నా, నువ్వు చెప్పన్నా, నువ్వు తీసుకోమంటే తీసేసుకుంటావు అంది. ఇక్కడ నా మీద నమ్మకం కాదు, ఒక సేవకుడు చెబితే అది జరిగిద్ది, ఆ సేవకుని దేవుడు పంపించాడన్న విశ్వాసం. తీసుకోండి అక్క, ప్రార్థన చేద్దామన్నా. నేను ఆంధ్రాలో ఉండట్టుకుంటా, ఆంధ్రాలోనే ఎక్కడ ఉండా. సీనాన్న ఫోన్ చేస్తే తీసేసుకో సీనన్నా అన్న. అడ్వాన్స్ కూడా ఇచ్చేసాడు, నేను రాకముందే అడ్వాన్స్ అన్నారు, మాట్లాడుకున్నారు. నేను వచ్చిన తర్వాత ఎప్పుడో ఇచ్చారు, కానీ అసలైతే మాట్లాడేసుకున్నారు. అంత క్లియర్ అయిపోయింది, ఓపెన్ చేసాం, అంత అయిపోయింది. ఇప్పుడు ఏమైపోయింది, ఫస్ట్ ఒక బండి కోరిక, అది అయిపోయింది. అక్కడి నుంచి ప్రమోషన్ వచ్చింది, రూమ్లోకి వచ్చాం. ఇప్పుడు అక్కడి నుండి ఇప్పుడు కర్రీస్ పాయింట్ ఎక్కడికి వెళ్ళింది, జొన్న రొట్టెలు కర్రీస్ పాయింట్ హాస్టల్కి వెళ్ళిపోతుంది. ఇక హాస్టల్ తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయిద్దో ఏం సీనన్నా, ఏమో ఊరు బయట దాబా పడవచ్చు, మరి ఏం పడిద్దో తెలియదు. వీటన్నిటి విషయాల్లో ఎవరు ఉంటున్నారు, దేవుడు ఉంటున్నాడు. విశ్వాసం బట్టి దేవుడు కార్యం చేస్తున్నాడు. అయితే నేను ఏమంటానంటే, ఎన్ని కోరికలు తీర్చిన దేవుడు ఇక ముందు ఉన్న కోరికలు తీర్చడా? మన కోరిక ఏంటి, అది తీర్చడా? ఇప్పుడు నాకు పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, నా పిల్లలు చదువుకోవాలి, నా పిల్లలు బాగుండాలి, నా అక్కర్లు తీర్చబడాలి అని మన కోరికలు ఉంటాయి. ఆ కోరికలు దేవుడు తీర్చడా? విశ్వాసం ఇంపార్టెంట్. ఈరోజు ప్రజలు ఎలా ఉండారంటే, తన కోరికలు తీర్చే దేవుని యందు విశ్వాసం ఉంచట్ల. ప్రజలు కూడా మందిరానికి ఎందుకు వస్తున్నారు తెలుసా? నడువు నొప్పి, గ్యాస్ ట్రబుల్. ఇప్పుడు గ్యాస్ ట్రబుల్ ఎక్కువైపోయిందిరా, గ్యాస్ ట్రబుల్, షుగర్లు ఎక్కువైపోయినాయి, బీపీలు ఎక్కువైపోయినాయి. ఇది తగ్గడానికి మందిరానికి వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు, జన సమూహం. ఇది కాదండి, నీ కోరికను తీర్చే దేవుని యందు విశ్వాసం ఉండి రావాలి. ఎన్ని కోరికలైనా నీకు ఉండే, అన్ని కోరికలను తీరుస్తాడు, కానీ నువ్వు విశ్వాసం ఉండాలి. నీ కొరకు అందరూ ప్రార్థన చేస్తారు, వాళ్ళు విశ్వాసంగా చేస్తున్నారు. నీ కొరకు అందరూ ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వే విశ్వాసం లేకుండా ఎట్టా? ఇప్పుడు ఎవరినే నేను అన్ను, సీనాన్నే ఉన్నాడు, సీనాన్న కొరకు మనం అందరం ప్రార్థన చేస్తాం. రామరావు కాడి నుంచి మనం అందరూ ఇటు వెంకటన్న దగ్గర నుంచి సిస్టర్స్, పాపం కీర్తన కానీ అందరూ కూడా ప్రార్థన చేస్తాం. ఇక్కడికి వచ్చిన అందరం ప్రార్థన చేస్తాం. కానీ అసలైన సీనాన్నకి విశ్వాసం లేకపోతే మనం ఎంత ప్రార్థన చేసిన ఉపయోగం ఉంది? ఏం లేదు కదా. అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఎవరికైనా ఒక కోరిక ఉన్నప్పుడు మెయిన్ ప్రాముఖ్యత తనలోనే విశ్వాసం ఉండాలి. ఎవరి మీద విశ్వాసం ఉండాలి? తన కోరికలు నెరవేర్చి, తన కోరికల్ని జరిగించి, తన కోరికలు నెరవేర్చి సఫలపరిచే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. కానీ ప్రజలు ఏం చేస్తున్నారు, తన కోరికలు తీర్చే దేవుని యందు విశ్వాసం ఉంచట్లా. మరి ఎవరైనా ఉంచుతున్నారండి? అంతే. కాబట్టి ఏ దేవుని యందు ప్రజలు విశ్వాసం ఉంచట్లేదంటే, మొదటగా తన ముందర నడిచే దేవుని యందు, 2 తనను రక్షించే దేవుని యందు, 3 తన ఏళ్ళ అద్భుతాలు చేసే దేవుని యందు, 4 తన కోరికలు ఏముండే తీర్చే దేవుని యందు విశ్వాసం ఉంచట్లా. కానీ దేవుని దగ్గరకు వస్తాం, కానీ విశ్వాసం లేదు. 5వ మాటను చూసి ప్రార్థన చేద్దాం రండి. 5వ మాట చూసి ప్రార్థనలోకి వెళ్దాం రండి. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం 5వ వచనం. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనము మరియు 5వ వచనము కూడా చదవగలుగుతారు ఎవరైనా? జెఫన్యా పేజ్ నెంబర్ 774. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనము మరియు 5వ వచనము. పేజ్ నెంబర్ 774 అన్నా చదవండి. అది దేవుని మాట ఆలకించదు, శిక్షకు లోబడదు, యెహోవా యందు విశ్వాసం ఉంచదు, దాని దేవుని వద్దకు రాదు. 5వ వచనం. అయితే న్యాయము తీర్చు యెహోవా అది ఈడొక మాట చెప్పాలంటే, న్యాయము తీర్చే దేవుడు ఎవరైనా న్యాయం తీర్చే దేవుడు. అంటే ఏ దేవుడైతే నీ పట్ల న్యాయం తీరుస్తున్నాడో ఆ దేవుని యందు ప్రజలు విశ్వాసం ఉంచట్లేదంట. అసలు నీకు ఒక అన్యాయం జరిగింది, దానికి న్యాయం తీర్చాల్సింది ఎవరు? మనుషులు ఎవరో కూడా ఎప్పుడూ కూడా మరొక వ్యక్తికి న్యాయం తీర్చలేరు. న్యాయమునకు న్యాయం తీర్చగలిగింది ఎవరు? పరమందున్న దేవుడు తప్పక ఎవ్వరు మరొకరికి మనకు న్యాయం తీర్చలేరు. అనా కదా సీనన్న? మనుషులను ఆశ్రయించిన ఎంతవరకు న్యాయం ఉండిద్ది? కొంతమేరకే న్యాయం చేస్తారు. కానీ దేవుడు పరిపూర్ణమైన న్యాయం తీర్చే దేవుడు. ఏ దేవుడైతే మన పట్ల న్యాయం తీరుస్తున్నాడు, ఏ దేవుడైతే మన పట్ల న్యాయం జరిగిస్తున్నాడు, ఆ దేవుని యందు ప్రజలు విశ్వాసం ఉంచట్లేదంట. అంటే మన పట్ల న్యాయం జరిగించే దేవుని యందు మనం విశ్వాసం ఉంచట్లా. మనం ఎలా ఉంటున్నాం దేవుని యందు? మన పట్ల న్యాయం జరిగించే దేవుని యందు మనం విశ్వాసం ఉంచట్లేదంటే అన్యాయస్తులుగా ఉంటున్నాం అని అర్థం.
దేవుడేమో దేవుడేమో మన ఎడల నమ్మకస్తుడుగా న్యాయవంతుడిగా ఉంటున్నాడు. మరి మనం ఎలా ఉంటున్నాం దేవుని యందు? అన్యాయస్తుడు అంటే విశ్వాసం లేని వారు. చూడండి, నీ పట్ల న్యాయం తీరుస్తానికి దేవుడే దిగి వస్తున్నాడు. దేవుడే తన సింహాసనం విడిచిపెట్టి నీ కొరకు న్యాయం తీర్చడానికి దిగి వచ్చినప్పుడు ఆ దేవుని యందు మనం విశ్వాసం ఉంచట్లేదు అంటే ఎంత దౌర్భాగ్యమైన స్థితి అర్థం చేసుకోండి. నీ పట్ల న్యాయం తీర్చే దేవుడు యందు నువ్వు విశ్వాసం ఉంచలేకపోతున్నావు. నీకు న్యాయం చేసే దేవుడు, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ నీకు అన్యాయం చేయవచ్చు. నీ బంధువులు, నీ స్నేహితులు, నీ కుటుంబీకులు, నీ రక్త సంబంధికులు, నీ అనేవారు, నీకు కలిగిన వారు, నీ ఇంటి వారు, నీ రక్త సంబంధికులు, బంధువులుగా, స్నేహితులు ఎవరైనా నీకు అన్యాయం చేయవచ్చు. ఎంతమంది నీకు అన్యాయం చేసినా నీకు న్యాయం తీర్చే దేవుడు, న్యాయం చేసే దేవుడు ఉన్నాడు. నువ్వు అన్యాయస్తుడు అవ్వు, నేను అన్యాయస్తుడిగా దేవుడు చేయడు. ఎందుకంటే నీకు న్యాయం తీర్చడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు. ఏ దేవుడు న్యాయం తీరుస్తున్నాడో ఆ దేవుని ప్రజలు విశ్వాసం ఉంచట్లా. అరే ఎంత బాధకరం! దేవుడి దిగి వచ్చి నీ పక్షాన్ని నేను న్యాయం చేస్తానయ్యా అంటే నాకు వదిలే ప్రభా అని అంటున్నావంటే ఎంత బాధ. దేవుడే దిగి వచ్చి నీ పక్షాన్ని న్యాయం చేస్తానంటున్నాడు. నువ్వు అన్యాయంగా చేయబడుతున్నావా? అనేకులు నిన్ను అన్యాయస్తులుగా చేస్తున్నారా? అనేకులు నీ పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తున్నారా? అయితే దేవుడే దిగి వచ్చాడు నీకు న్యాయం తీర్చడానికి. మనం ఏం చేయాలా? నీ పట్ల న్యాయం తీర్చే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఇదన్నమాట 5. 7 ఇంకో మాట ఉంది. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో, యెహోవా దాని మధ్యనున్నాడు. ఎవరండి ఈయన? నీ మధ్యనుండే దేవుడు. ఎవరు? నీ మధ్యన ఉంటున్న దేవుడు. ఆరోదుగా జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో నీ మధ్యనుంటున్న దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచాలి. 1 నీ ముందర నడుస్తున్న దేవుడు, 2 నిన్ను రక్షిస్తున్న దేవుడు, 3 నీ ఎలా అద్భుతాలు చేస్తున్న దేవుడు, 4 కోరికలు సఫలపరిచే దేవుడు, 5 నీ పట్ల న్యాయం తీర్చే దేవుడు, 6 ఆరోదుగా నీ మధ్యనున్నటువంటి దేవుడు. ఎలాంటి దేవుడు అండి? నీ మధ్యనుంటున్న దేవుడు. ఏ దేవుడైతే నీ మధ్యలో ఉన్నాడు, ఏ దేవుడైతే నీ మధ్యలో నివసిస్తున్నాడు ఆ దేవుని నువ్వు నేను విశ్వాసం ఉంచట్లా. ఏ దేవుడైతే నీ మధ్యలో నివసించి నీ పట్ల అద్భుతాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. మోషే అంటాడు, నీవు ఏ ప్రజల మధ్యన ఉండవు ఆ ప్రజలందరూ యెహోవా భయంకరమైన కార్యాలు చూస్తారు. ఎందుకంటే అంత భయంకరమైన కార్యాలు దేవుడు చేయాలంటే దేవుడు దిగి వచ్చాడు. మన మధ్యలో ఉండటానికి దేవుడు వచ్చాడు. ఏ దేవుడైతే అద్భుతాలు చేయడానికి దిగి వచ్చాడో ఆ దేవుడు మన మధ్యలో ఉంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామండి? మన మధ్యలో మనలో ఉంటున్న దేవుని యందు విశ్వాసం ఉంచట్లా. మన మధ్యలో దేవుడు ఉంటున్నాడా లేదా? ఉన్నాడంటే రుజువు ఏంటి చెప్పండి? కొన్ని దేవుడు అని చెప్పాడా నేను మీ మధ్యలో ఉంటున్నానని? ఎక్కడ? ఎక్కడైతే 2-3 నా నామమున ప్రార్థన చేస్తారు వారి మధ్యలో నేను ఉంటానన్నాడు. అంటే అర్థం ఏంటి? పరమందున్న దేవుడు మన మధ్యలో ఉంటున్నాడు. కానీ మనం ప్రార్థన చేస్తాం, 2 3 కుటుంబంగా ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థనలో అసలు విశ్వాసమే ఉండదు. కుటుంబ ప్రార్థన చేసుకుంటాం, విశ్వాసం ఉండదు. వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తాం, విశ్వాసం ఉండదు. డైలీ పర్సన్ చదువుకుంటాం, విశ్వాసం ఉండదు. సీనన్న కుటుంబ ప్రార్థన జరుగుతుందా? శోభకు వచ్చిన తర్వాత గుర్తు చేయి, బయటికి వెళ్ళినట్టుంది. ఏం కావాలి? కుటుంబ ప్రార్థన చేస్తాం, విశ్వాసం ఉండదు. వ్యక్తిగతంగా బైబిల్ చదువుతాం, విశ్వాసం ఉండదు. ప్రార్థన చేస్తాం, విశ్వాసం ఉండదు. మందిరానికి వెళ్తాం, విశ్వాసం ఉండదు. ఎన్ని చేసినా విశ్వాసం లేదు. అందుకే లోకంలో సామెత ఉంది, అన్నీ ఉండాలి ఉన్నట్లే సేనంట. ఏంటక్క? అన్నీ ఉండా అల్లున్నట్లే సేని. అంత ప్రార్థన ఉంది, ప్రార్థన ఉంది. మందిరానికి వెళ్తాం, బైబిల్ చదువుతాం, కుటుంబ ప్రార్థన చేసుకుంటాం. ఇన్ని చేసినా విశ్వాసం లేకపోతే ఇంకే పని, ఉపయోగం ఏముంది? కాబట్టి ప్రియులారా, ఆ రోజుగా ప్రజలు ఏ దేవుని యందు విశ్వాసం ఉంచలేదంటే తమ మధ్యలో నివసిస్తున్న దేవుని యందు. 7వ మాట ఏంటో తెలుసా? రండి, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. అసలు ఆ పని మనం చేయము, తర్వాత చదివేసేయండి. ధనాపేక్ష లేని వారికి మనం ఎప్పుడు ఉన్నాం? ఖచ్చితంగా మనం ధనాపేక్ష కలిగిన వారికి ఉంటాం. మనం అది చదవటానికి కూడా యోగ్యం, కానీ తర్వాత చదివేసేయండి. నిన్ను ఏమాత్రమును విడవను, నిన్నెన్నడు. అది చూడండి, ఏ దేవుని యందు ప్రజలు విశ్వాసం ఉంచలేదంటే అసలు విడిచిపెట్టని దేవుని యందు విశ్వాసం ఉంచట్ల ప్రజలు. దేవుడేమో, అమ్మా నువ్వు నా కుమార్తెవి నిన్ను విడిచిపెట్టను అంటున్నాడు. అయ్యా నువ్వు నా కుమారుడిని నేను విడిచిపెట్టను అంటున్నాడు. ఏ దేవుడైతే మనల్ని విడవనంటున్నాడో ఆ దేవుని యందు మనం విశ్వాసం ఉంచట్లా. ఎంత బాధ చూడండి. దేవుడే నిన్ను విడిచిపెట్టను నేను అంటున్నాడు. ఏ దేవుడైతే నన్ను విడిచిపెడతలేదో ఆ దేవుడైనా మనం విశ్వాసం ఉంచట్లా. అందుకే ఎట్లా ఉండిద్దంటే మన జీవితాలు ఏంటంటే మనకు ఊరకనే వస్తే దాని విలువ తెలియదు. పెద్దోళ్ళు అంటూ ఉంటారు, అరే నీకు ఊరకనే వస్తే ఏం తెలిసిద్దిరా,
తాతలు సంపాదించిన ఆస్తి ఏది? ఊరకనే వస్తే నీకేం తెలిసింది? ఎట్టబడితే అటు ఖర్చు పెడతాం అంటారు. అంటే ఊరకనే వస్తుంటే తెలీదు, కష్టపడితే అని తెలిసింది. దేవుడు ఏమన్నా మనల్ని కష్టపడమన్నాడా? ఊరకనైనా మనతో ఉంటున్నాడు. కానీ మనం ఆయన విలువ తెచ్చుకోలేకపోతున్నాం, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేకపోతున్నాం. నీతో కూడా ఉంటున్న దేవుడు, అసలు బంధువులు, స్నేహితులు, కుటుంబీకులు, రక్త సంబంధికులు, నా అనేవారు అందరూ నిన్ను విడిచిపెట్టినా ఆయన విడిచిపెట్టనంటున్నాడు. నిన్నేమాత్రం విడవను, నిన్నెన్నడు ఎడబాయను అంటున్నాడు. నిన్నెన్నడు ఎడబాయి, నిన్ను ఏమాత్రం విడవనన్న దేవుడు, ఆ దేవుని మన మధ్యలో ఉంటున్నప్పుడు ఆ దేవుని మనం ఏం చేయాలా? విశ్వాసం ఉంచాలి. కానీ 7వదిగా ప్రజలు ఏం చేస్తున్నారు? విశ్వాసం ఉంచట్లా. అంటే ఏ దేవుడు నిన్ను విడిచిపెడతలేదు, ఏ దేవుడు నిన్ను విడిచిపెట్టుకోకుండా నీతో ఉంటున్నాడు, ఏ దేవుడు నీతోనే నువ్వు వేసే అడుగుల్లో అడుగుగా ఉండి నిన్ను ముందర నడిపిస్తున్నాడు, ఏ దేవుడైతే నువ్వు అడుగేయాలో ఆ ముందలే నీకు అడుగేసుకుంటే ఆయన అడుగుజాడని నిన్ను నడిపిస్తున్నాడు, నిన్ను విడవకోకుండా ఎడబాయకుండా, ఆ దేవుని ఎందుకు ప్రజలు విశ్వాసం ఉంచట్లేదంట. ఎంత బాధ, ఎంత బాధ చెప్పండి. చెప్పినన్న బాధ కదా, చాలా బాధ, చాలా బాధ. దేవుడు నిన్ను విడిచిపెడతల్లా. ఇదేదో వర్తమానం ముందలే ప్రిపేర్ అయ్యి సీనాన్ని ఇంటికాడ చెప్పాలి గట్టిగా అని చెప్పి వచ్చి సిద్ధపడింది కాదండి. బ్రదరు, నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అని పాట పాడుతుంటే ఆ విశ్వాసం మీద వాక్యం చెప్పాలని ఆలోచన వస్తే దాన్ని బట్టి సిద్ధపడిన వర్తమానం ఇది. పాట పాడుతుంటే సిద్ధపడిన వర్తమానం ఇది, ముందర సిద్ధపడింది కాదు. కాబట్టి దేవుడు, ఆ దేవుని మనం ఎలా ఉండాలా? విశ్వాసం ఉంచాలి. ఈరోజు ప్రజలు విశ్వాసం ఉంచట్లా, అదే ప్రజల యొక్క ప్రాబ్లం. దేవుడు నిన్న నేడు ఎలా ఉన్నాడు? ఒకటే రీతిగా ఉన్నాడు. ఆయన మార్పు చెందాడా? మరి ఎందుకు నిన్న చేసిన దేవుడు అద్భుతాలు మన ఈ రోజు ఎందుకు చేయట్లా? మన పూర్వదినాల్లో మనకు చేసిన దేవుడు ఇప్పుడు ఎందుకు చేయట్లా? విశ్వాసం లేదు, అంతే. అప్పుడు ఆశీర్వదించిన దేవుడు ఇప్పుడు ఎందుకు ఆశీర్వదిస్తలా? అప్పుడు దీవించిన దేవుడు ఇప్పుడు ఎందుకు దీవిస్తలా? అప్పుడు మేలు చేసిన దేవుడు ఇప్పుడు ఎందుకు మేలు చేయట్లా? అప్పుడు గొప్ప కార్యం చేసిన దేవుడు ఇప్పుడు ఎందుకు చేయట్లా? ఒకటే పాయింట్, విశ్వాసం లేదు. ఈరోజు మనం ఎందుకు ప్రార్థన చేయాలా? ఎవరు బాధపడినా నేను చెప్పేది ఒకటే, సీనన్న అక్క, కుమారుడు మోషే, కుమార్తె అక్స, వాళ్ళందరూ దేవుని యందు విశ్వాసం ఉంచడం కొరకు ప్రార్థించాలి. ఈరోజు దేని కొరకండి? విశ్వాసం. వాళ్ళే కదా, మన కుటుంబాలు కూడా మనం ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకుందాం, మన కుటుంబాల కొరకు కూడా. ఇక్కడ వాళ్ళ కొరకు విశ్వాసము ప్రాముఖ్యంగా. విశ్వాసం లేదు ప్రజల్లో. అందుకంటున్నాడు, ఏమంటున్నాడు? ద్వితీయోపదేశకాండము 32:20 ఏమన్నాడండి దేవుడు? చదవండి అన్న, ఆ మాట చదివి ప్రార్థనలోకి వెళ్దాం. దానిని గురించి ఇట్లా నేను గోదావరిని గురించి ఇట్లా నేను చదవండి అన్న. ఎంత? 32:20 ఆయన ఎట్లా అనుకునేను, నేను వారికి విముఖుడనై వారి కడపడి స్థితి ఏమగునో చూచెదను, వారు మూర్ఖ చిత్తం గలవారు, విశ్వాసం లేని పిల్లలు కాదు పిల్లలు. కాబట్టి ఇక్కడ మనం చూసే మాట ఏంటంటే విశ్వాసం లేని పిల్లలు. ఇప్పుడు చూడండి, మన ముందర నడుస్తున్న దేవుని యందు విశ్వాసం లేని పిల్లలు, మనల్ని రక్షిస్తున్న దేవుని యందు విశ్వాసం లేని పిల్లలు, ఇంకా మన ఎలా అద్భుతాలు చేస్తున్న దేవుని యందు విశ్వాసం లేని పిల్లలు. 4, మన కోరికలు తీర్చే దేవుని యందు విశ్వాసం లేని పిల్లలు. 5, మన పక్షమున న్యాయం తీర్చే దేవుని యందు విశ్వాసం లేని పిల్లలు. 6, మన మధ్యనున్న దేవుని గుర్తెరగనటువంటి పిల్లలు, విశ్వాసం లేని పిల్లలు మన మధ్యన ఉన్న దేవుని యందు. 7వదిగా మనల్ని విడవని దేవుని యందు విశ్వాసం ఉంచిన పిల్లలు. వీళ్ళ స్థితి అంత్య దినాలు ఏమైద్దానని జరిగిద్దని దేవుడు వేచి చూస్తున్నాడంట. ఏమని? వీళ్ళ కడపడి స్థితి ఎలా ఉండబోతుందని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఎందుకు? విశ్వాసం లేదు. ముందలెళ్ళా విశ్వాసం లేదు, రక్షిస్తున్నా విశ్వాసం లేదు, అద్భుతాలు చేస్తున్నా విశ్వాసం లేదు, ఇంకా కోరికలు తీరుస్తున్నా విశ్వాసం లేదు, ఇంకా న్యాయం తీరుస్తున్నా విశ్వాసం లేదు, ఇంకా మా మధ్య ఉంటున్నా విశ్వాసం లేదు, వారిని విడిచిపెడుతున్నా విశ్వాసం లేదు. ఈడ స్థితి ఎట్లా ఉందో చివరికి నేను చూడాలి. ఓసారి మనం కూడా అంటాం కదా, పోనీ ఆడు ఎంత దూరం పోతాడు, చివరికి ఆడు ఏం చదువుతాడు, నేను కళ్ళారా చూస్తానంటాం, అంటావా లేదా? పోనీ వాడు ఎన్నిసార్లు చెప్పిన వెంటలేదు, చివరికి ఏమవుతాడో చూస్తా ఉందా మనం, ఇంకా చెప్పొద్దు అనుకుంటాం. దేవుడు కూడా అట్టాగే మౌనంగా ఉంటున్నాడు. చివరిలో ఏం జరిగిద్దో మన కళ్ళకు చూపిస్తాం కాదు, మనమే చూస్తాం. అది మనం నష్టం తెచ్చుకోవటం అయితే అది మూర్ఖ జీవితాన్ని బట్టి వచ్చేది నష్టమే. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నీ ముందర నడిచే దేవుని యందు విశ్వాసం ఉంచు, నేను రక్షించే దేవుని యందు విశ్వాసం ఉంచు, నీ ఎలా అద్భుతాలు చేసే దేవుని యందు విశ్వాసం ఉంచు, నీ కోరికలు తీర్చే దేవుని యందు విశ్వాసం ఉంచు,
నీ పక్షమున న్యాయం తీర్చే దేవుని యందు విశ్వాసం ఉంచు. నీ మధ్యలో ఉన్న దేవుని యందు విశ్వాసం ఉంచు. నిన్ను విడవని దేవుని యందు విశ్వాసం ఉంచు. అప్పుడు కడపడి స్థితిలో నీకు నష్టం జరగదు. విశ్వాసం ఉంది కాబట్టి కడపడి జీవితం ఏమైంది? ధన్యకరమైనది ఉండేది. విశ్వాసం లేకపోతే ఆ కడపడి స్థితి ఏమైంది? నష్టమైపోయింది. ప్రభు వేచి చూస్తున్నాడు. ఈరోజు మనం ఏం చేయాలి సీనన్న? చెప్పు, నువ్వు చెప్పు. కొన్ని దేని కొరకు ప్రార్థించాలో చెప్పు. చెప్పన్నా సీనన్న, దేని కొరకు ప్రార్థించమంటావు? నాకు అవన్నీ కాదన్నా, ఇప్పుడు దాకా వర్తమానం ఏంటి? మరి అది బండి లాక్కున్నాడు, బైక్ లాక్కున్నాడు, కారు లాక్కున్నాడు, ఈ తర్వాత ఆప్షను. ఇప్పటి వరకు నేను చెప్పిన వాక్యం అదే. అందుకే నేను అడుగుతాను, మీ పేరు అడిగి సీనన్నా అంది. కాబట్టి ఇప్పటి వరకు మనం దేని కొరకు ప్రార్థించుకోవాలి? దేన్ని అడగాలి అంటే బండి లాక్కుంటారు, ఇస్తారు. ఎవరాళ్ళు? దేవుని చేతిలో ఉండే వ్యక్తే కదా. ఇవ్వటం ఎంతసేపు, చేయటం ఎంతసేపు, ఏ పని చేయాలన్నా ఎవరేం చేయలేరు. ఒకటే 5వ మాట ఏంటి? నీ పక్షాన్ని ఆయన ఏం చేస్తాడు? శారదక్క తర్వాత మాట్లాడుకుంది, అక్క ప్రేమ విందు భోజనం చేసేటప్పుడు మాట్లాడుకుంది. నీ పక్షాన్ని ఆయన ఏం చేస్తాను అన్నాడు. 5వ మాట, న్యాయం తీర్చేది ఎవరు? మరి ఇంకెందుకు అవిశ్వాసం? ఇప్పుడు నీకు ముందర దేవుడు నడుస్తున్నాడు. నిన్ను రక్షించేవాడు దేవుడు. నీ ఎలా అద్భుతాలు చేసేవాడు దేవుడు. ఇంకా నీ కోరికలు తీర్చేవాడు దేవుడు. ఇంకా నీ పట్ల న్యాయం తీర్చేవాడు దేవుడు. నీ మధ్యలో ఉన్నవాడు దేవుడే. ఇంకా నిన్ను విడవనవాడు కూడా దేవుడే. ఈ దేవుని నువ్వు చేయాల్సింది ఏంది? చెప్పొద్దు పిల్లల కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి, శోభక వ్యాపారం ఇంకెక్కువ జనరొట్లు పోవాలన్నా, నాకు గిన్నెలు బాగా అమ్మాలన్నా, ఇది కాదు. ఇప్పుడు నువ్వు ఒకటే పని చేస్తే దేవుడు అన్నీ చేస్తాడు. నువ్వు చేయాల్సింది ఒకటే, నువ్వైనా నేనైనా. నీ కుటుంబంగా చేయాలి. ఇది కుటుంబ ప్రార్థనగా చేయాలి. కుటుంబ ప్రార్థన జరుగుతుందా శోభక్క? చెప్పండి, పర్లేదు. జరుగుతుందా? కుటుంబ ప్రార్థన పెట్టండి దేవుడే చెప్పండి మొదట. అంతేనా? సీనన్న అడితే శోభాక చెబుతారు, శోభాక అడితే సీనన్న చెబుతారు. అంతే కదా. ఇది కామనే. ఎక్కడికి వెళ్ళా భార్యాభర్తల మీద చెప్పేది. విశ్వాసం. కుటుంబ ప్రార్థన చేయండి. విశ్వాసం ఇంపార్టెంట్. ఏం కావాలా? దేవుడు 7 అంతల అనుభవం ఎలా చేస్తున్నప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి? ఒక విశ్వాసం ఉంచితే కాదు కదా. ఒక విశ్వాసం ఉంటే సరిపోతుంది కదా. ఒక విశ్వాసం మనం పెట్టలేకపోతున్నామంట. అందుకే అన్నాడు, కడపడి స్థితి ఏమైతే చూస్తా వాళ్ళు అవారం. విశ్వాసం లేకుండా జీవిస్తున్నారు. వాళ్ళ చివరి స్థితి నేను చూడబోతున్నాను. వాళ్ళకి ఏం జరిగిద్దో చూస్తాను అంటున్నాడు. దేవుడు నీకేం జరిగిద్దని ఎదురు చూస్తలా. నీకు జస్ట్ విశ్వాసం కలిగి ఉండయ్యా, నీకు అన్నీ చేస్తాను అంటున్నాడు. మనం దేని కొరకు ప్రార్థించాలా? ప్రభా నా బండి తీసేసి వేరే వాళ్ళు పెట్టుకున్నారు ప్రభా, దానికోసం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేని కొరకు చేయాలా? ఆ విశ్వాసంలోనే 7 అంతల ఆశీర్వాదం నీకుంది. ఒక్క విశ్వాసం కొరకు నీవు నీ కుటుంబం ఇక్కడికి వచ్చిన మన కోసం ప్రార్థన చేసుకుంటే, ఆ విశ్వాసం ఉంటే దేవుడు నీ ముందర నడుస్తున్నాడు. ఆ విశ్వాసం ఉంటే దేవుడు రక్షిస్తున్నాడు. ఆ విశ్వాసం ఉంటే దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. ఆ విశ్వాసం ఉంటే దేవుడు నిన్ను నీ కోరికలు తీరుస్తున్నాడు. నీకేం కోరికలు ఉన్నా ఆ విశ్వాసం ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడు? న్యాయం తీరుస్తున్నాడు నీ పక్షాన. అన్యాయం జరగదక. ఆ విశ్వాసం నీకుంటే నీ మధ్యలో దేవుడు అంటున్నాడు. ఆ విశ్వాసం నీకుంటే దేవుడు నిన్ను విడిచిపెడతల్లా. జస్ట్ మనం చేయాల్సింది ఏంటి? దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఆ ఒక్క విశ్వాసం కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. ఈ కుటుంబమే కాదు, ఈ కుటుంబం విశ్వాసం ఉంటాం కదా, ఇక్కడికి వచ్చిన మన అందరి విశ్వాసాల కొరకు కూడా విశ్వాసము ఎందుకు అనే అంటున్నామంటే, ఆవగింజంత విశ్వాసం కలిగి ఉండినను కంబిల చెట్టు ఏమైంది? వెలగించబడిద్ది. కొండలు ఏమైంది? మరి ఇప్పుడు విశ్వాసం ముఖ్యమా? బండి తొలగించిన దేవుడు సరిచేయమంటే ముఖ్యమా? మెయిన్ విశ్వాసం నుంచి ఆటోమేటిక్గా అందరూ సరైపోతారు. సెటరేట్ అవ్వాలంటే ఒక విశ్వాసమే మెయిన్ ఇంపార్టెంట్. ఒక్క విశ్వాసం శోభ కాస్ట్లు పెట్టేసిద్ది. ఒక్క విశ్వాసం సీనాల కొత్త బండి కొనేస్తాడు, వ్యాపారం పెట్టచ్చు. ఒక్క విశ్వాసం ఏం జరిగింది? భయంకరమైన అద్భుత కార్యాలు చూస్తామంటున్నాడు దేవుడు. ఒక్క విశ్వాసమే. కొద్దిగా మనకు కలిగినంత విశ్వాసం దేవుని మీద ఉంచితే చాలు. దేవుడు నిన్ను, నీ వ్యాపారాన్ని, కుటుంబాన్ని, పిల్లల్ని, సమస్తాన్ని కూడా అన్ని విధాలు ఆశీర్వదిస్తాడు. ఆరోగ్య విషయాల్లో కూడా ఒక్క విశ్వాసం కొద్దిగా, అంటే మనకు కలిగినంత, కొద్దిగా అంటే మనకు కలిగినంత ఆ విశ్వాసం కొరకు ప్రార్థన చేసుకుందాం. అట్లు మనం అందరం ఇక్కడ వచ్చిన వారు సీనన్న కుటుంబమే కదా, మనం సంఘము, సర్వదేశ సంఘం అంతా కూడా విశ్వాసం కలిగి ఉండటం కొరకై ఉపవాస ప్రార్థన చేద్దాం. అట్టి ఉపవాస ప్రార్థన మనం క్షమించండి, అట్టి ప్రార్థన, ఉపవాస ప్రార్థన కాదు, అట్టి ప్రార్థన, విశ్వాసం కలిగిన ప్రార్థన మనం చేయనట్లు ప్రభు మనకి సాయం చేయను గాక. ఆమేన్.